వెల్కమ్ టు స్మార్ట్ కలెక్షన్స్. ఈరోజు క్రంచీగా ఉండే కట్టెల పొయ్యి మీద గోరుమిటీలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇవి గోరుమిటీలు అనమాట. విలేజ్ స్టైల్లో చేయాలనుకుంటున్నాము. వీటిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మైదాపిండి తీసుకోవాలండి. గోరుమిటీలు చేయాలంటే మైదాపిండి ఉండాలి కదా. మైదాపిండి కేజీ తీసుకున్నాం మేమైతే. సేమ్ క్వాంటిటీలో గోధుమ నూక తీసుకోవాలి. గోధుమ నూక ఇంకా మైదాపిండి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో గోధుమ నూక కొంతమంది కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటారు, కానీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి క్రంచీగా వస్తాయండి. సేమ్ క్వాంటిటీ తీసుకుని ఇందులో నెయ్యి కానీ డాల్డా కానీ బాగా మరిగించుకుని వేసుకోవాలి. స్కిప్ మిస్ అయిందనమాట. ఆ వీడియో స్కిప్ అయింది. సో ఇంకా అది బాగా కలిపేసుకున్న తర్వాత ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకుని మనం పిండిని బాగా గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ బాగా పలచగా కాకుండా సేమ్ చపాతీ పిండిలాగా మనం మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీన్ని 2 ముద్దల కింద చేసుకొని మనకి సింపుల్గా చేసుకునేలాగా చూసుకోవాలన్నమాట. దీన్ని 2 ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. ఇది గోరుమిటీలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని కణికలుగా చేసుకోవాలండి. కణికల కింద చేసుకొని దాన్ని గోరులతో నొక్కాలి. ఈ గోరుమిటీలు అన్నవి నాకైతే రాదు, కానీ మా అక్కకైతే బాగా వచ్చు అనమాట. తను ఇందులో ఎక్స్పర్ట్, బాగా చేస్తుంది. తను చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. అదిగోండి ఎలా నొక్కుతుందో చూడండి. తనైతే చాలా బాగా నొక్కుతుంది. గోరుమిటీలు ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. నాకైతే రాదు, నేను ఎంత ట్రై చేసినా కానీ. చాలా బాగా చేస్తుంది తను. అలా బాల్స్ అమ్మ చేసిస్తుంది. వాటిని కణికల కింద చేస్తుంది తను. ఇలా పొడవుగా చేసుకుని వాటిని ఇలా ఫింగర్తో నొక్కుతూ ఉందన్నమాట. అలా అన్నీ కూడా అలా ఒకసారి చేసేసుకుని పెట్టేసుకొని మనం చూడండి ఎలా నొక్కుతుందో. చాలా సింపుల్గా నొక్కేస్తుంది తనైతేని. అలా నొక్కేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. అన్నీ ఒక ప్లేట్లోకి చేసేసుకుని పెట్టుకుంటే అన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అనమాట అండి. ఇంట్లోని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఇది ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కట్టెల పొయ్యి మీద. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం. చేసినవన్నీ ఇలా పెట్టేసుకుని ఒకసారిగా డీప్ ఫ్రై చేసేద్దామనేసి మేము కట్టెల పొయ్యి మీద ఆయిల్ పెట్టామన్నమాట. విలేజ్ స్టైల్ కదండి, ఇది విలేజే మాది ఈదరాడ్ అనమాట. ఇక్కడ ఇలా చేస్తున్నాం. ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేసేస్తున్నాము. అవన్నీ గోరుమిటీలు అన్నీ కూడా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసేస్తున్నాము. వేస్తున్నవాడు మా తమ్ముడు అండి, చిన్న తమ్ముడు. ఇవి ఇలా చేయడం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. వాడు వేస్తున్నాడు, నేనైతే మంట పెడుతున్నాను అనమాట కూర్చొని. అది నెక్స్ట్ ఏంటంటే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలండి. లేకపోతే ఒక సైడే కలర్ వచ్చేసి మనకి మొత్తం ఇది అయిపోతాయి అన్నమాట. చూసుకుంటూ ఉండాలి. మంట అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఇవి ఇంత క్వాంటిటీలో ఎందుకు చేస్తున్నామంటే మా తమ్ముడు స్వామి మాల వేసుకున్నాడండి. తను కొండకి వెళ్తున్నాడు అనమాట. మధ్యదారిలో తినడానికి అవి ఉంటాయి అనేసి మేము ఇవి క్వాంటిటీ ఎక్కువలో చేస్తున్నామండి. ఇవన్నీ కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని తీసేసుకుని చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అందులోకి తీసేసుకోవాలి. అందులోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నట్లయితే అది అందులోకి మొత్తం ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. అలా వేసేసుకుని దాని తర్వాత ఇంకా ఉన్నాయి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇంకా అలాగే వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. దీనికి పంచదార పాకం పెట్టాలండి. పంచదార పాకం పెట్టి గోరుమిటి అంటే స్వీట్ క్రంచీగా ఉంటాయి కదా, స్వీట్నెస్ కూడాని. సో మనకి ఇది ఇవన్నీ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకం పట్టుకోవాలి. పాకం ఎలా పట్టుకోవాలి అంటే అది కూడా నేను ఆ వీడియో స్కిప్ అయిందనమాట. పాకం ఎలా పట్టాలి అంటే ఒక 2 గ్లాసెస్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మేము పాకం పట్టాము చూడండి. అందులో ఈ గోరుమిటీలు వేపించుకున్న గోరుమిటీలు వేసేసుకుని మనం బాగా తిప్పేసుకోవాలి. స్వీట్ పట్టే వరకు చూసుకోవాలన్నమాట. అంతేనండి, అయిపోయినాయి. ఇలా తయారు చేసుకుంటే చాలా క్రంచీగా ఉండే కట్టెలు